హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, క్లియర్గా గమనించండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్లో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ గురించి చూస్తూ వచ్చాం. అయితే ఆ ఉద్యోగాలని చేపట్టే లేదా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేపట్టేటువంటి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా ఒక్కొక్క బోర్డు ఉంటుందన్నమాట. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంబంధించినటువంటి బోర్డు ఉంటుంది. ఆ బోర్డ్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో ఉన్నటువంటి బోర్డ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా 26 జిల్లాలకు సంబంధించి కూడా బోర్డ్స్లో ఖాళీగా ఉన్నటువంటి 182 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మరి భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. అలాగనే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అన్ని జిల్లాల వారు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అలాగే వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్లో భాగంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలనుకుంటే మొదటగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా 26 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 35 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 65 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారనమాట. సో ఇది చాలా చక్కటి అవకాశం. అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ ఏ విధమైన అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయబడవు. అన్ని కూడా రిజెక్ట్ చేస్తారనమాట. కేవలం ఆన్లైన్ మోడ్లో ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి. లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని అటాచ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని, అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ని, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను కూడా ప్రొవైడ్ చేశాను. వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.